నిన్న మనందరం చూసినాం. ఒక జాతీయ వేదిక పైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓ చర్చలో పాల్గొని ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి మేధాశక్తిని, పరిజ్ఞానాన్ని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పట్ల వారికి ఉన్నటువంటి గొప్ప అవగాహనని మనందరికీ తెలియజేసినారు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మీడియా ద్వారా భారత రాష్ట్ర సమితి ఉద్దేశాలను షేర్ చేసుకుందామని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్ అడ్రస్ చేస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క మాటలు నిన్నటి జాతీయ వేదిక చర్చా కార్యక్రమం కావచ్చు, ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఈ ప్రభుత్వం యొక్క పద్ధతి ఎట్లా ఉందనేది చెప్పాలంటే ఇదొక శృతి మతి గతి లేని ప్రభుత్వం అని మాత్రం స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ రాష్ట్ర మంత్రివర్గానికి కానీ పరిపాలన వ్యవహారాల పట్ల పూర్తి స్థాయి పట్టు ఇంకా రాలేదు, అవగాహన రాలేదు, సమన్వయం లేదు. ఏ మంత్రి ఏం మాట్లాడుతుందో తెలియనటువంటి ఒక గందరగోళ పరిస్థితి, దానికి అనుగుణంగా ముఖ్యమంత్రి బయట మాట్లాడే పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. నిన్న ఆయన యొక్క సంవాదం చూస్తే అసలు ఒక డైరెక్షన్ లేకుండా ఏదో సెన్సేషనలిజం కోసము ఒక అర్థం పర్థం లేనటువంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే పద్ధతిలో మాత్రం నాకు ఆ చర్చ కనపడలేదు, ఆయన వ్యవహార శైలి కనపడలేదు. ఒకవైపేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అసలు బాగానే లేదు, లక్షలాది కోట్ల అప్పులున్నాయి అని మాట్లాడతారు. కాబట్టి మేము హామీలు అమలు చేయలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఆ వేదిక మీద చెప్పాడు. మరి మీరు ఎన్నికల సమయంలో ఈ మేనిఫెస్టోలు ఇచ్చినప్పుడు, హామీలు ఇచ్చినప్పుడు, ప్రత్యేకించి పెన్షన్లను పెంచుతానన్నప్పుడు, రైతు భరోసా పెంచుతానన్నప్పుడు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తానన్నప్పుడు, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం ఇస్తానన్నప్పుడు, రైతు రుణమాఫీ మొత్తంగా చేస్తానన్నప్పుడు, ఇట్లా 400లకు పైగా హామీలు 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు మీలాగా ఉన్నటువంటి అనేక మంది విలేకరులు మేము ఎట్లాగ అడిగినాం. విలేకరులు అడిగితే మాకు తెలియదా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నేను పిసిసి అధ్యక్షుడిని, మా మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడు మాజీ మంత్రి, కాకు లెక్కలు ఉన్నాయి, ఆ లెక్కలు ఉన్నాయి, మాకు మొత్తం తెలిసే హామీలు ఇచ్చినామని చెప్పారు. నిన్న జాతీయ వేదిక మీద మాట్లాడుతూ కుర్చీలో కూర్చున్నప్పుడు నాకు తెలిసింది అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి. హామీల గురించా అంటే కాదు వెంబడే రుణాల గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి మాట మాడుస్తున్నాడు. అంటే ఏ మాత్రం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద అవగాహన లేకుండా, పరిపాలన మీద పట్టు లేకుండా, ఏదో సంచలనం కోసము జాతీయ వేదికల్లో ఏదో పేరు తెచ్చుకోవాలని చెప్పి గొప్పగా మాట్లాడుతున్న భ్రమలో ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు కూడా అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అదే వేదిక మీద ఒకవైపేమో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు, నెలకు 500 కోట్లకు కూడా 500 కోట్ల రూపాయలు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అభివృద్ధి పథకాల కోసము పెట్టుబడి వ్యయం పెట్టలేని పరిస్థితి నాది ఉంది, మా రాష్ట్రం గొప్పగా ఏం లేదని చెప్పి జాతీయ వేదిక మీద మాట్లాడుతూ ఉన్నాడు. అదే సమయంలో మళ్ళీ ఏం మాట్లాడతాడు, మా దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, అసలు ఒలింపిక్స్ నిర్వహణ కోసము అహ్మదాబాద్ ఎందుకు పోటీ పడాలి, నేను అహ్మదాబాద్తో పోటీ పడను, హైదరాబాద్ గొప్పగా ఉంది, మాకు దేశంలోని ఏ నగరాలతో పోటీ లేదు, నేను సియోలతో పోటీ పడతా, ఇంకో దాంతో పోటీ పడతాను మాట్లాడతాడు. ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, ఈ జోకర్ మాటలు బంద్ చేసేయాలి, జోకర్ మాటలు బంద్ చేయాలి. చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాను.
ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని మీకు ఇక్కడ రాజకీయంగా కేసీఆర్ని ఏమన్నా అనాలనుకుంటే, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని నిందించాలనుకుంటే ఇక్కడ మాట్లాడుకుందాం. జాతీయ వేదికల మీద రాష్ట్రం పరువు తీయాలనా? నీవే 500 కోట్ల రూపాయలు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టలేనంటావు. నీవే నాకు దేశంలోని రాష్ట్రాలతోటి, నగరాలతోటి పోటీ లేదు, నేను సీఎల్తో ఇంకో దానికి పోటీ పడతా అంటావు, ఒలింపిక్ నిర్వహణ చేస్తా అంటావు. దానికి ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఎగ్జాంపుల్ ఏంటంటే, నిజంగా ఇటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నందుకు సిగ్గుపడాలి. నేరుగా చెప్తా ఉన్నాను, నేను రేపు పొద్దున మా రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు అవుతా ఉన్నాయి. మిస్ వరల్డ్ పోటీలు చేయగలిగిన వాళ్ళము ఒలింపిక్స్ నిర్వహణ చేయలేమా అని మాట్లాడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఇటు అవగాహన లేకుండా, ఓ పద్ధతి పాడు లేకుండా జాతీయ వేదిక మీద నలుగురు నవ్వే విధంగా, తెలంగాణ పరువు తీసే విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరం. నేను వారికి వేదిక మీద సూచన ఇస్తా ఉన్నా, ఏదైనా ఇట్లాంటి వేదికలకు పోయేటప్పుడు 4 మాటలు నేర్చుకొని పోండి, సమాచారం నేర్చుకొని పోండి, రాష్ట్రం పరువు తీయకండి. అసలు ఒలింపిక్స్ నిర్వహణకు సంబంధించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కానీ, వాళ్ళ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులకు కానీ మినిమం అవగాహన ఉందా అని అడుగుతా ఉన్నాను. మిస్ వరల్డ్ పోటీలకి, ఒలింపిక్స్ నిర్వహణకి ఏమన్నా పోలిక ఉందా బైసాబ్? ఎవడన్నా నవ్వుతాడనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా? అందుకే జోకర్ మాటలు మాట్లాడదని చెప్పినాను. 500 కోట్ల పెట్టుబడి ఏం లేదంటావు, రాష్ట్రంలో సర్పంచులకు బిల్లులు ఇవ్వవు, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్కి గ్రాడ్యుటీ పిఎఫ్లు ఇవ్వవు, రోడ్లు వేసిన వాళ్ళకో, మోరీలు కట్టిన వాళ్ళకో పైసలు ఇవ్వవు, విఆర్ఏలకు నెలల తరబడి శాలరీలు ఇవ్వవు. నిన్న మనమందరం చూసినాం, రాష్ట్రం పరువు పోయే విధంగా తొలిసారి కాంట్రాక్టర్లందరూ పోయి సెక్రటేరియట్లో ఆర్థిక మంత్రి ఛాంబర్ ముందు లొల్లి చేస్తే, వెనక గేట్ నుంచి పారిపోయినటువంటి ఒక చెత్త ప్రభుత్వం మీరు నడిపిస్తూ నేను ఒలింపిక్ నిర్వహణ చేస్తా అంటే ఎవడైనా నమ్ముతాడా? ఇంగిత జ్ఞానం ఉన్నవాళ్ళు మాడే మాటలేనా ఇవి కూడా? ఒకవైపు మీ ప్రభుత్వము 20% కమిషన్ ప్రభుత్వం అని చెప్పేసి కాంట్రాక్టర్లు ఓపెన్గా మాడుతూ ఉన్నారు. రిటైర్ అయిన ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్లు ఇవ్వమంటే కూడా మమ్మల్ని కమిషన్లు అడుగుతున్నారు, పైరవీకారులు తిరుగుతున్నారు మా చుట్టూ అని చెప్పేసి రిటైర్ అయిన ఎంప్లాయీలు కోర్టుకు పోతున్నారు మా డబ్బులు ఇవ్వమని, కాంట్రాక్టర్లు, ఎంప్లాయీసు. ఇంత అధ్వాన్న పరిస్థితి పెట్టుకొని 20% కమిషన్లు ఉన్నటువంటి యొక్క బ్రోకర్లను ప్రభుత్వంలో పెట్టుకొని, అడుగుతున్నటువంటి బ్రోకర్లను ప్రభుత్వంలో పెట్టుకొని మీరు ఒలింపిక్స్ నిర్వహణ చేస్తాను, నాది బ్రహ్మాండంగా ఉంది, దిస్ గవర్నమెంట్ ఈజ్ రన్ బై బంచ్ ఆఫ్ జోకర్స్ అండ్ బ్రోకర్స్. ఎందుకంటున్నానంటే, ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటావు, అసలు ఒలింపిక్ నిర్వహణ అంటే ఏంటి? పోయిన ఒలింపిక్స్ నిర్వహణకి 1,50,000 కోట్ల యొక్క వ్యయమైంది. 1,50,000 కోట్లు దగ్గర 15,000 మంది పైగా అథ్లెట్లు, క్రీడాకారులు పాల్గొంటారు. క్రీడాకారులే దాంట్లో 12,000 మంది మేజర్ ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తారు, తర్వాత మిగతా వాళ్ళు వింటారు అనుకోండి. అంటే ప్లేయర్లు ఎంతమంది ఉంటే దానికి కావాల్సినటువంటి యొక్క సెక్యూరిటీ కానివ్వండి, మిగతా నిర్వహణ కావాల్సినటువంటి స్టాఫ్, అది పెద్ద వ్యవహారం. మొత్తం అభివృద్ధి చెందినటువంటి యొక్క దేశాలు అయితే ఉన్నాయో అటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి దేశాలే ఒలింపిక్స్ నిర్వహణకు పారిపోతూ ఉన్నారు. ఇవాళ మాకొద్దనేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. ఏమిట్లకేం లేదు, బిల్లులు ఇవ్వవు, జీతాలు ఇవ్వవు, ఇచ్చే బిల్లులకు కమిషన్లు అడుగుతావు, ఒలింపిక్స్ నిర్వహణ చేస్తామంటారు. మినిమం అవగాహన ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుతున్నారు. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగాలేకపోతే బాగుందని నువ్వు అంటున్నావు కదా, మళ్ళీ వైపు కేసీఆర్ ఏం చేయలేదంటాడు. కేసీఆర్ 10 సంవత్సరాలు ఏం చేయలేకపోతే హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా బాగుంటే? మీరు వచ్చి 14 నెలలు అయింది. ఈ 14 నెలల్లో హైదరాబాద్ నగరంలో ఓ ఫ్లైఓవర్ కట్టినావా? పోనీ ఒక ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కట్టినావా? పోనీ ఏదైనా కొత్త రోడ్డు వేసినావా? పోనీ అంటే ఏంది ద్వంద్వార్థాల మాటలు? అందుకే జోకర్ మాటలు అని చెప్పినాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు అవగాహన తెచ్చుకొని రాష్ట్రం పరువు జాతీయ వేదికల మీద తీయకుండా పద్ధతిగా మాట్లాడాలి. పెద్ద హామీలు ఇచ్చిండ్రు. ఇంకొకటి, మినిమం ఎవరికి కూడా వీళ్లకు అసలు వీటి మీద నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఒక క్రీడాకారుని కూడా ఈ అంశాల మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి మాట్లాడుతూ ఉన్నాను. ముందు భారతదేశం రెడీ కావాలి. భారతదేశం రెడీగా ఉందా ఒలింపిక్స్ నిర్వహణకి? మన పరిస్థితి మనందరూ కూడా తెలిసి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత
100 లక్షల కోట్ల అప్పు దాటిందని చెప్పి జనం చెప్తా ఉన్నారు. మన డెట్ టు జీడీపీ రేషియో ఇవన్నీ మనకు తెలుసు. పథకాల నిర్వహణకు డబ్బులు లేవని చెప్తా ఉన్నారు. ఇవన్నీ పెట్టుకొని ఇవాళ ఉట్టికెగరలేను ఆకాశానికి ఎగురుతా. ఇక మన ముఖ్యమంత్రి ఏమో సామెత ఉంది, మింగం ఎత్తుకులేదు కానీ బీసాలకు సంబెంగా నూనె అని చెప్పి బిల్లులు ఇవ్వవు, జీతాలు ఇవ్వవు, ఒలింపిక్స్ నిర్వహణ చేస్తా అని చెప్పేసి జాతీయ వేదికల మీద ఎవరన్నా పిలిస్తే చాలు పోవాలి, గప్పాలు కొట్టి రావాలి, వీడికి వచ్చి వెనక గట్లకి వెళ్ళి పారిపోవాలి. ఇది ప్రజాప్రభుత్వం అవుతుందా? కాబట్టి అసలు సమన్వయం గురించి మాట్లాడాల్సి వస్తే దానికంటే ముందు ఇవాళ మిస్ వరల్డ్ పోటీలు చేస్తామని చెప్పేసి గొప్ప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. మొత్తం ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి ఫార్ములా ఈ రేస్ని, కార్ రేస్ని హైదరాబాద్ నగరానికి ఆ రోజు కేసీఆర్ గారి నేతృత్వంలో కేటీఆర్ గారి కృషితోటి తీసుకొచ్చి ప్రభుత్వం వైపు నుంచి ఒక 45 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి 750 కోట్ల పైగా నేరుగా ఆదాయం వచ్చింది. హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో, కాలుష్యరహితమైనటువంటి ఒక వాహనాల యొక్క వృద్ధిలో ఒక హబ్గా తయారు చేయాలి. దాని ద్వారా ఉపాధి కల్పన జరుగుతుంది, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది, ప్రపంచ దేశాల సరసన రాష్ట్రాల మన నగరాల సరసన హైదరాబాద్ వస్తుందని చెప్పి ఫార్ములా ఈ రేస్ తెచ్చి 45 కోట్ల నిర్వహణ చేస్తే దాంట్లో ఏదో అవినీతి జరిగిందని చెప్పి కేసులు పెడతామని, జైలు వేస్తామని ప్రగల్భాలు పలుకుతుంది, ఇంట్లో వంటివి. ఇప్పుడేమో మిస్ వరల్డ్ చేస్తే 200 కోట్లు ఖర్చు పెడతానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ చేస్తే పెద్ద పెద్ద కంపెనీలు, మర్సిడీస్ లాంటి కంపెనీలు, వరల్డ్ ఓవర్లో ఉన్నటువంటి ఒక పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద వ్యాపార దిగ్గజాలు హైదరాబాద్ నగరం వైపు చూస్తే మొబిలిటీ వీక్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తే పెద్ద పేరు వచ్చింది. దాన్నేమో స్కామ్ అంటివి. మరి ఇప్పుడు ఇవాళ మిస్ వరల్డ్ చేస్తే దాని మీద 200 కోట్లు ఖర్చు పెడితే రాష్ట్రానికి వచ్చే లాభం ఏంది? మరి అది కూడా స్కామే అవుతుందా? ముఖ్యమంత్రి చెప్పాలి. అదే ఫార్ములా ఈ రేస్ చేస్తే తప్పెట్లయితుంది? మీరు చూస్తే ఆయన యొక్క ప్రసంగాలు చూస్తే ఏదో నష్టం జరిగిపోయింది, హైదరాబాద్ నగరానికి ఇంత నష్టం జరిగేది, ఇంత ఒప్పందం జరిగేది, స్కామ్ జరిగేదని మాట్లాడిండు. మరి ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ చేస్తే తప్పెట్లయింది? మిస్ వరల్డ్ చేస్తే రాష్ట్రానికి న్యాయం ఎట్లా జరుగుతుంది? అదొక అందాల పోటీ. 120 మంది 130 మంది పార్టిసిపేట్ చేస్తారు. ఆయన పోలిక చూడండి, మిస్ వరల్డ్ చేసేటువంటి ఒలింపిక్స్ చేయలేనా? మిస్ వరల్డ్లో వచ్చే 120 మందికి ఏ తాజ్ కృష్ణనో లేకపోతే ఏదైనా ఒక రిసార్ట్ బుక్ చేస్తే 1-2 రోజుల కథం దుకాణం. ఒలింపిక్స్ అంటే ఏందనుకుంటాను? ఇవాళనే 1,50,000 కోట్లు అంటే పోయినసారి 36 కూడా అయిపోయింది బుకింగ్. అంటే దే హ్యావ్ ఆల్రెడీ రిజర్వ్డ్. నువ్వు చేస్తే మళ్ళీ 36 చేయాలి, 34 నాకు తెలిసి 20 నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేటటువంటి యొక్క ఒలింపిక్స్ కూడా ఆల్మోస్ట్ దే హ్యావ్ రిజర్వ్డ్ ది ఏరియా. మళ్ళీ మీరు కొత్త తీసుకోవాలంటే అప్పటికి ఒక 4-5 లక్షల కోట్లు అవుతుంది. ఓ 15-20 వేల మంది క్రీడాకారులే వస్తారు. అతి లేదు, శుతి లేదు, గతి లేదు, ఇచ్చే బిల్లులకు గతి లేదు. నేను ఒలింపిక్స్ చేస్తా అంటాడు. 120 మంది చేసేటటువంటి ఒక నిర్వహణకు 15,000 మంది వచ్చే నిర్వహణకి ఏమన్నా కొద్దిగానైనా మినిమం. అందుకే చెప్పినాను, జోకర్ మాటలు, అర్థం పర్థం లేని మాటలు, ప్రభుత్వంలోనేమో కమిషన్లు తీసుకునే బ్రోకర్లు, ఇది పెట్టుకొని మీరు మళ్ళీ పొద్దున్న లేస్తే కేసీఆర్ గారిని విమర్శించాలి, ఏదైనా వేదికల మీదకి పోతే మమ్మల్ని విమర్శించడం కోసం రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని అధ్వానంగా చూపిస్తే మమ్మల్ని తిట్టు, పర్వాలేదు, పేపర్లలో హెడ్లైన్లు వస్తాయి. 500 కోట్ల రూపాయల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టలేని రాష్ట్రం అంటే రేపు పొద్దున నీకు పెట్టుబడి ఎవడన్నా వస్తాడా? ఎవడన్నా నిన్ను నమ్ముతాడా? అసలు పోనీ రాష్ట్రంలో ఎవడన్నా ఒక ప్రైవేట్ పెట్టుబడి పెట్టడానికో ఓ సంస్థ పెట్టడానికో ముందుకు వస్తారా? అంటే ఈ బాధ్యత ఉంది మాట్లాడుతున్నారా? బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారా? ఇంకా కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న విషయాన్ని ఆయన మర్చిపోతున్నాడు. ఎందుకంటే ఆయన పేరు ఆ స్పీచ్లలో మాట్లాడేవాళ్ళు మర్చిపోతున్నారు, ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నాడు. ఇంకా కూడా పిసిసి అధ్యక్షులాగా మాట్లాడితే ఎట్లా? సమన్వయం లేదని ఎందుకనంటే ఏదన్నా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని ఓ డేట్ చెప్తే ఆ డేట్ ప్రకారం చేసిందా? రైతు భరోసా వస్తుంది టకీ అంటే ఆ టకీ రాలేదు. పొన్నం ప్రభాకర్ గారు మొన్న రోజు మాట్లాడాడు, మార్చి 1వ తారీఖు 1,00,000 మందికి రేషన్ కార్డులు ఇచ్చేస్తూ ఉన్నారు కొత్తవి. ఇవాళ ఎంత? 7వ తారీఖు 8వ తారీఖు, ఇవాళ 8వ తారీఖు కదా. ఇవాళ వరకు ఒక రేషన్ కార్డు ఇచ్చిందా? అసలు మీ ప్రభుత్వానికి ఒక పద్ధతి. అందుకే చెప్పిన, ఇది శృతి మతి గతి లేని ఒక చెత్త ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. ప్రజలు బాధపడతా ఉన్నారు. అది చాలా తేటతెల్లమైంది నిన్న జరిగింది. సరే, ఆ ఎన్నికలు మేము పోటీ చేయకపోయినా కానీ ప్రజల ఆలోచన విధానం కొద్ది గొప్ప. కాబట్టి
నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు జాతీయ వేదికల మీదకి పోయి అనవసరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభావం పరువు తీయకండి. ఒకవేళ నిజంగా పోవాలనుకుంటే పూర్తి స్థాయి సమాచారంతో పోండి. రాష్ట్రం యొక్క పరువు కాపాడు, రాష్ట్రం యొక్క ఏమంటారు పేరు పెంచాలి. నా రాష్ట్రం బాగుంది, నేను ఇంత మంచి పని సరే ఏదో డబ్బా కొడుతున్నావు కదా 14 మంత్స్లు ఇది చేసినా అది చేసినా అని 4 మంచి పనులు చేసినా అంటే ఎవడన్నా వస్తాడు ఇక్కడికి. ఓ పెట్టుబడి పెడితే, ఓ సంస్థ వస్తే 4 ఉద్యోగాలు వస్తాయి, ఓ భవిష్యత్తు మంచిగా ఉంటుంది అనుకుంటాం. కానీ నా దగ్గర పైసలు లేవు, నేను పైసలు చేయలేకపోతే దిగిపో. పనిచేసే శాత కానప్పుడు ఉండదు కదా పదవుల మీద. కాబట్టి ఒకటే విషయం, ఇలా ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే సలహా ఏంటంటే, జాతీయ వేదికల మీద తెలంగాణ పరువు తీయకండి, అవగాహనతో మాట్లాడండి. ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు తీర్చిన తర్వాత, రిటైర్డ్ ఎంప్లాయీలకు వాళ్ళకి ఇచ్చేటటువంటి ఒక బెనిఫిట్స్ ఇచ్చిన తర్వాత, సర్పంచ్ల గోసపుచ్చుకోకుండా వాళ్ళ బిల్లులు ఇచ్చిన తర్వాత, మన ఊరు మనబడి లాంటి ఒక పథకంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు లేకపోతే చిన్న చిన్న కాంట్రాక్టులు చేసినటువంటి పైసలు ఇచ్చిన తర్వాత, ముందు మన ఉద్యోగులకు సరైనటువంటి యొక్క పైసలు ఇచ్చిన తర్వాత అప్పుడు మనం ఒలింపిక్స్ ఇంకోటి మాట్లాడదాం. ఉత్తగానే గాలి మాటలు మాట్లాడి గాలి మాటల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా సలహా ఇస్తున్నాను.